అందరికీ నమస్తే అండి. రాజకీయ పార్టీని నడపడం చాలా బాధ్యతాయుతంగా ఉండాలి, చాలా శ్రద్ధగా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి, పారదర్శకత ఉండాలి. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తర్వాత ముందు రాజకీయ పార్టీని నడపడంలో ఉండాలి. వాళ్ళ నాయకులు ఎటువంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ వ్యవహారం ఏంటి, వాళ్ళ వ్యక్తిగతం ఏంటి, వాళ్ళ రాజకీయం ఎలా ఉందనే దాని మీద ఉండాలి. సో కింది స్థాయిలో నాయకుడు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేతే. కొన్ని ఉదాహరణలతో జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా మనం చూద్దాం. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని చోట్ల చాలా తప్పులకు దొరికారు. చాలా తప్పులకు, అసలు ఆ సంఘం ఏమాత్రం వ్యతిరేకించని తప్పులకు దొరికారు. కొంత అరాచక శక్తుల్లా మారిపోయారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ గారు సాక్షాత్తు తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని చంపేసి వాళ్ళ ఇంటికి డెలివరీ చేశాడు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టే సస్పెండ్ చేసి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ అధికారంలో ఉన్నంతకాలం అతను ఊరేగించారు. అధికారాన్ని అతను దాసోహం చేశారు. కానీ అతను పూర్తిగా దూరం పెట్టల. అలాగే మరొక ఎంపీ గారు వీడియో కాల్లో దొరికిపోయారు అడ్డంగా, చాలా చెత్త వీడియో కాల్. అతను కూడా నెత్తిన పెట్టుకున్నారు, ఎంకరేజ్ చేశారు. అతను కూడా ఇమీడియట్గా పార్టీ నుంచి బయటకు పంపించేటువంటి చర్యలు తీసుకోవాలి. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదులే, అది వేరే విషయం. కానీ తక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే కొంతమంది మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కొన్ని ఆడియో కాల్స్లో దొరికారు. ఇంకొంతమంది కొన్ని అసాంఘిక వ్యవహారాల్లో దొరికారు. ఎవరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు చూడండి, చాలా జాగ్రత్తగా పార్టీ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు. పార్టీ నాయకుల మీద ఆరోపణలు వచ్చినా, కొన్ని చిల్లరమల్ల ఘటనలు జరిగినా ఇమీడియట్గా వాళ్ళని పార్టీ నుంచి పక్కన పెట్టేస్తున్నారు. ఉదాహరణకు ఆ పత్తిపాడు రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు ఇది ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుల మీద ఏమైనా అవినీతి ఆరోపణలు వచ్చినా, లేదా ఇతరత్ర ఆరోపణలు వచ్చినా వాళ్ళు కనీసం రెస్పాండ్ అయ్యారా? ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారా? లేదు. కానీ జనసేన పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అంత జాగ్రత్తగా ఉంటున్నారు. ఈవెన్ పార్టీని నడిపించడంలో కాస్త జవాబుదారీతనం అయితే ఉంది, బాధ్యత అయితే కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది లేదు. అది ప్రధాన తేడా అనమాట. ప్రజలు ఇవి చూస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. ఆ విషయంలో సొంత పార్టీ నాయకులు తప్పు చేసినా, గీత దాటినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది రాజకీయాల్లో మంచి పరిణామం. అది ఎవరు ఫాలో అయినా సరే అప్రిషియేట్ చేయాల్సింది. ఆ విషయంలో జనసేన ముందుకుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం క్షమించట్లా.